ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ కర్రీ. నేను ఇక్కడ ముందుగానే 5 to 6 ఎగ్స్ని బాయిల్ చేసి పైన తొక్క తీసి పెట్టుకున్నాను. ఇంకా జింజర్ గార్లిక్, కొన్ని మసాలా ఐటమ్స్, బాదాం పప్పు, ఇంకా టొమాటో, ఆనియన్, మిర్చి అన్నీ కట్ చేసి సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ 2 to 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్, కొంచెం టర్మరిక్ పౌడర్, చిల్లీ పౌడర్, కొంచెం సాల్ట్ వేసి కొంచెం ఆయిల్ వేడెక్కాక ఒక ఎగ్స్ని అన్నీ ఆయిల్లో వేసి కొంచెం ఫ్రై చేశాను అనమాట. అలా చేస్తే ఎగ్ పైన లేయర్ చాలా క్రిస్పీగా, చాలా తినడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఇలా ఫ్రై చేస్తున్నాను. ఇలా ఫ్రై చేశాక మనము పక్కన పెట్టేసుకోవాలి. ఇదే ఆయిల్లో ఈ చూపించిన మసాలా ఐటమ్స్, ఇంకా బాదం పప్పు, గోడంబి ఇది కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇవన్నీ ఇలా వేయించాక ఆనియన్స్ వేసుకోండి, చిల్లీ వేసుకోండి. ఆనియన్స్ కూడా వేగాక టమాటో వేసుకోండి. ఇంగ్రీడియంట్స్ డీటెయిల్స్ ఇంకా ప్రాసెస్ మొత్తం నేను డిస్క్రిప్షన్లో వేసుంటాను. మీకు డౌట్ ఉంటే మళ్ళీ చెక్ చేసుకోవచ్చు. ఈ మొత్తం ఇలా బాగా వేగాక కొద్దిగా చల్లారించిన తర్వాత మిక్సీ పెట్టేయండి. మొత్తం కంప్లీట్గా పేస్ట్ అయ్యేటట్టు. ఇంకా అదే కొంచెం ఆయిల్ మిగిలింది, దాంట్లోనే కొద్దిగా ఇంకొంచెం 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఇది చేసుకున్న పేస్ట్ మొత్తం వేసాను. నేను ఆల్రెడీ ముందుగానే టమాటో, ఆనియన్ ఇవన్నీ వేయించుకున్నాను కాబట్టి ఇప్పుడు ఈ పేస్ట్ వేగడానికి టైం పట్టదు. మీరు అలానే వేస్తే కొద్దిగా అది వేగడానికి, ఆనియన్, టమాటో పచ్చివాసన పోవడానికి చాలా టైం పడుతుంది. సో ఇలా చేయాలి, తొందరగా అయిపోతుంది అన్నమాట. కొద్దిగా బాయిల్ అయ్యాక ఆయిల్ ఇలా పైకి తేలుతుంది. అప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్, కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అన్నీ వేసి ఇలా బాగా మిక్స్ చేసుకోండి. కొంచెం వాటర్ వేసుకోవాలి, లేకపోతే అడుగు అంటుకుపోతుంది అన్నమాట. వాటర్ వేసిన తర్వాత కొంచెం ఇలా కలిపేసి మూత పెట్టాను. చూడండి ఇలా బాయిల్ అవుతుంటుంది. ఇక్కడ నేను ఫ్రెష్గా కర్డ్ తీసుకున్నాను. కర్డ్ వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. మీరు ఈ కర్డ్గా బదులు క్రీమ్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ వేసేసి ఇలా మిక్స్ చేసేసి మళ్ళీ మూత పెట్టండి. ఇలా బాయిల్ అవుతూ ఉన్నప్పటికీ మనము ఉడకబెట్టుకొని వేయించుకున్న ఎగ్స్ని ఇలా కట్ చేసుకొని పీసెస్గా మీకు ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకొని ఇలా వేసేసుకోండి. ఇంకా లాస్ట్గా సాల్ట్ వేసుకున్నాను. లైట్గా మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఫైనలీ కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి. అంతే. ఎలా వచ్చిందో మీరు కూడా ట్రై చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.